హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ క్లాసెస్ బై కరుణ. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 1లో భర్తృహరి సుభాస్తాని లెసన్ నుండి శ్లోకం పూరయిత్వ తస్య భావం లిఖిత ఉంటుంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 2లో నిబంధు ప్రశ్న, మనకు పోయిటరీ పద్యభాగం నిబంధు ప్రశ్న ఉంటాయి. 2 నిబంధ ఇస్తారు, మనం ఒక నిబంధ రాస్తే సరిపోతుంది. 6 మార్క్స్. మనకు సెకండ్ లెసన్ రామో విగ్రహవాన్ ధర్మ, మనకు ఎస్సే చదువుకుందాం. రామో విగ్రహవాన్ ధర్మ కవి పరిచయం. ఈ పాఠము వాల్మీకి మహర్షిచే రచించబడిన శ్రీమద్ రామాయణం యొక్క బాలకాండలోని ప్రథమ సర్గ నుండి గ్రహించబడింది. మరి శ్రీమద్ రామాయణము మనకు 7 కాండలు ఉంటాయి. ఇందులో మరి 7 కాండల్లో బాలకాండ ఫస్ట్. బాలకాండ, నెక్స్ట్ అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, మనకి 7 కాండలు ఉంటాయి. మనకు బాలకాండ ఫస్ట్ది. మనకి ఈ పాఠము బాలకాండ నుండి ప్రథమ సర్గ నుండి గ్రహించబడింది. మనకు వాల్మీకి మహర్షి ఫస్ట్ రామాయణం ఆది కావ్యం ఇది, మరి కాబట్టి వాల్మీకి మహర్షి ఆదికవి. రామాయణంలో 7 కాండలలో 24 శ్లోకములలో మనకి రామాయణం పూర్తి చేశాడు. మనకు ప్రస్తుత కథ, వాల్మీకి మహర్షి బ్రహ్మదేవుని యొక్క ఆదేశంలో మన లోకంలో మానవుని యొక్క చరిత్రను, లోకంలో ఉత్తమమైనటువంటి యొక్క మానవుని చరిత్రను వ్రాయాలని చెప్పేసి కోరికతో ఒకరోజు నారద మహర్షిని ఇలా అడుగుతాడు. ఓ మహర్షి, మరి గుణవంతుడు, వీరుడు, అన్ని ధర్మములు తెలిసినవాడు, చేసిన మేలు మరువనివాడు, సత్యమునే పలికేవాడు, దృఢమైన సంకల్పము కల పురుషుడు మరి భూలోకంలో ఎవరైనా ఉన్నారా? ఉంటే దయచేసి చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఇంకా ముల్లోకముల గురించి తెలిసినటువంటి యొక్క నారదుడు సంతోషించి, ఓ మహర్షి, మరి ఇక్ష్వాకు వంశములో జన్మించిన మనోనిగ్రహము గలవాడు, గొప్ప వీరుడు, తేజస్వి, ధర్మశాలి, జితేంద్రియుడు, మరి ధైర్యశాలి, సత్యమునే పలికేవాడు, ప్రజల యొక్క మంచిని కోరేవాడు, జ్ఞాన సంపన్నుడు, సకల గుణాభిరాముడైన శ్రీరాముడు ఉన్నాడు. ఇతడు దశరథుని యొక్క పెద్ద కుమారుడు. దశరథుని యొక్క 3 భార్యల్లో ఫస్ట్ భార్య అయినటువంటి యొక్క కౌసల్య కుమారుడైన, రెండవ భార్య సుమిత్ర, లక్ష్మణుడు కుమారుడు, నెక్స్ట్ 3వ భార్య కైకేయి, భరతుడు, శత్రుఘ్నుడు. మరి ఈ విధంగా తన యొక్క పెద్ద భార్య కుమారుడైనటువంటి యొక్క రాముడు ఉన్నాడు అని చెప్పేసి చెప్తాడు. దశరథుడు ఆ ప్రజల యొక్క క్షేమం కోసం రామచంద్రుని యువరాజుగా చేరుకు నిర్ణయించుకుంటాడు. తన యొక్క నిర్ణయాన్ని ఎవరు? ఈ కైకేయి వింటుంది. విని తన యొక్క కైకేయి వెంబడే మరి తనకు పూర్వము దశరథుడు తనకిచ్చినటువంటి యొక్క 2 వరములను గుర్తు చేసి ఆ వరములు నాకు ఇవ్వమని చెప్పేసి కోరుతుంది. దాంట్లో మొదటి కోరిక రాముణ్ణి అడవికి పంపడం, రెండవ కోరిక భరతుని యువరాజుగా చేయటం. దశరథుడు కూడా ధర్మ పరిపాలకుడు కాబట్టి తన యొక్క ప్రియస్తుడైనటువంటి యొక్క రాముణ్ణి వనములకు అడవికి పంపవలసి వచ్చెను. ఈ విధంగా తన అన్నమాట ప్రకారంగా మాటకు కట్టుబడి ఉన్నాడు కాబట్టి మరి తన రాముణ్ణి అరణ్యవాసము పంపించవలసి వచ్చింది. పితృవాక్య పరిపాలకుడైన రాముడు అడవికి బయలుదేరను. తండ్రి మాట జవదాటిన వాడు, మరి తండ్రి యొక్క మాట నెరవేర్చేవాడు రాముడు అడవికి బయలుదేరుతాడు. తన భార్య సీత కూడా తన భర్తతో పాటు నేను కూడా వస్తా అని చెప్పేసి బయలుదేరి వెళ్తుంది. ఇప్పుడు సుమిత్ర కొడుకైన లక్ష్మణుడు కూడా అన్నపైన ప్రేమతోటి మరి అన్నకు సేవలు చేస్తా అని చెప్పేసి అన్న వెంట బయలుదేరి వెళ్తాడు. ఈ విధంగా రాముడు మరి సీత లక్ష్మణుడు కలిసి అరణ్యవాసానికి బయలుదేరి వెళ్తుంటారు. వాళ్ళ వెంబడి పౌరులు, దశరథుడు కూడా కొంత దూరం వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చేస్తారు. మరి గంగా తీరంలో ఉన్నటువంటి యొక్క శృంగబేరపురము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యొక్క గుహునితో పరిచయం చేసుకొని అతని సహాయంతో ఈ సీతారామ లక్ష్మణులు గంగను దాటుతారు. గంగను దాటి భరద్వాజ మహర్షి యొక్క ఆదేశంతో చిత్రకూటమునకు వెళ్ళి అక్కడ ఒక పర్ణశాల ఏర్పాటు చేసుకొని అక్కడ నివసిస్తూ ఉంటారు. మరి ఇంతలో అయోధ్యలో దశరథ మహారాజు గారు రాముని యొక్క ఎడబాటు వల్ల
రాముని యొక్క మరి వియోగంతో ఎడబాటుతోటి ఇక్కడ తన యొక్క ప్రాణాలు మరణిస్తాడు. అప్పుడు ఇంకేంది, వశిష్ఠ మహర్షి మొదలగు వారు భరతుడిని రాజును చేద్దామని చెప్పేసి అనుకుంటే అప్పుడు భరతుడు అంగీకరించాడు. తన యొక్క తండ్రి గారి కార్యక్రమాలు పూర్తి చేసుకొని మరి అన్న కొరకు మహాబలుడు వీరుడు అయినటువంటి యొక్క భరతుడు అడవికి వెళ్ళి శ్రీరామునితో, అన్నయ్య మరి ధర్మం తెలిసిన నీవే అయోధ్యకు రాజువు, నీవే రాజ్యమును పరిపాలించుటకు మరి అర్హుడవు, నువ్వు వచ్చి రాజ్యాన్ని పరిపాలించు అని చెప్పేసి వేడుకుంటాడు. అప్పుడు రాముడు తండ్రి ఆదేశానుసారం అందుకు అంగీకరించాడు. కానీ తనకు ప్రతినిధిగా తన యొక్క పాదుకలను ఇచ్చి భరతునికి ఇచ్చి అయోధ్యకు పంపిస్తాడు. అప్పుడు ఇంకా భరతుడు అయోధ్యకు తిరిగి వచ్చి నంది గ్రామమునకు చేరి సింహాసనం పైన రామపాదుకలు ప్రతిష్ఠించి రాముని కొరకు ఎదురు చూస్తూ రాజ్యాన్ని సంరక్షణ చేస్తూ ఉంటాడు. మరి భరతుడు వెళ్ళిన తర్వాత శ్రీరాముడు అక్కడే ఉంటే మరి ఇంకా పౌరులు వచ్చారు అని చెప్పేసి అనుకొని అక్కడి నుంచి దండకారణ్యంకు వెళ్తాడు. అక్కడ మునులను పీడిస్తున్నటువంటి యొక్క విరాధుడు అనే యొక్క రాక్షసుని చంపేశాడు. తర్వాత రాముడు శరభంగ మహర్షిని, సుతీక్షుని, అగస్త్యమునిని అతని యొక్క సోదరుని దర్శిస్తాడు. అప్పుడు అగస్త్య మహర్షి తన యొక్క ఆదేశానుసారం ఆయన నుండి ఇంద్రచాపమును, ఖడ్గమును మరి కొన్ని బాణాలు ప్రయోగించిన తరగని యొక్క అమ్ముల పొదను గ్రహిస్తాడు. రామచంద్రుడు దండకారణ్యంలో ఉన్నాడని తెలుసుకొని ఋషులందరూ అక్కడికి వచ్చి తనను బాధించుతున్నటువంటి యొక్క రాక్షసులను వధింపమని ప్రార్థిస్తారు. వారి ప్రార్థన విన్న రాముడు ఆ రాక్షసులందరినీ యుద్ధం చేసి చంపేస్తా అని ప్రతిజ్ఞ చేసి అందరినీ చంపేస్తుంటాడు. ఆ దండకారణ్యంలో జనస్థానము అనే ఒక ప్రదేశంలో నివసిస్తున్న రావణుని యొక్క చెల్లెలు శూర్పణఖ ఉంటుంది. ఆ శూర్పణఖ తన యొక్క వికృతమైన చేష్టలతోటి రాముని లక్ష్మణుని విసిగిస్తూ ఉంటుంది. అప్పుడు లక్ష్మణునికి కోపం వచ్చేసి మరి ఆమె యొక్క ముక్కు చెవులు ఖండించి విరూపినిగా అంటే అందవికారంగా చేస్తాడు. ఇప్పుడు శూర్పణఖ మరి తన యొక్క అవమానం భరించలేక ఏడ్చుకుంటూ వెళ్ళి తన యొక్క అన్న రావణాసుడికి చెప్తుంది. రావణాసుడు తన యొక్క చెల్లెను అవమానించినటువంటి యొక్క రాముణ్ణి మరి చంపమని చెప్పేసి యుద్ధం చేసి చంపమని మరి కరుడు, దూషణుడు, త్రిశరుడు అనే యొక్క రాక్షసుల్ని 14,000 మంది రాక్షసుల్ని రామునిపైకి దండయాత్రకు పంపిస్తాడు. మరి రాముడు వాళ్ళతో యుద్ధం చేసి మరి అందరినీ యుద్ధంలో ఒకే బాణంతో అందరు రాక్షసులందరినీ చంపేస్తాడు. మరి ఈ విధంగా తండ్రి మాటను విన్న ఆదర్శపుత్రునిగా, సోదరునిగా, మునులకు రక్షణగా ఉండి తన ధర్మాన్ని నిర్వర్తించాడు. ఈ విధంగా రాముడు మరి అన్ని గుణాలు కలిగి సకల గుణ సంపన్నుడుగా మంచి ధర్మ పరిపాలకుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఇది రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు ఒక మూర్తిభవించినటువంటి యొక్క ధర్మముతో నిలిచాడు. ఈ విధంగా రాముడు ధర్మవాక్య పరిపాలకుడు, పితృవాక్య పరిపాలకుడుగా, ధర్మ ఆచరించేవాడిగా లోకంలో నిలిచిపోయాడు. ఇది రామో విగ్రహవాన్ ధర్మ. మీరు ఈ పాఠం మీరు తెలుగులో రాయొచ్చు, మీరు ఈ పాఠము మీరు ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. అబౌట్ ద పోయెట్, ద present lesson Ramo Vigrahan Dharmaha is extracted from the first canto Balakanda of Ramayana, written by Valmiki Maharshi. About the story, sage Valmiki met Narada Maharshi and asked him, "O divine sage, is there person with all virtuous qualities on the earth?" Narada replied that Sri Rama, who was born on son of Kausalya and Dasharatha, was the embodiment of all virtues. He is also human from wretchedness. King Dasharatha observed all great qualities, including respecting him in Sri Rama ever since he was a child. He wanted to make him the future king and declared his decision accordingly. Kaikeyi listened to it. She was taken aback. She approached her husband, asked him to give her 2 boons he promised to her previously. One, Rama sending Sri Rama to forest to live there, and the second was to coronate her son Bharata as the king of Ayodhya. Sri Rama obeyed the boon given by Dasharatha to Kaikeyi, and he started to for woods to live there.
His wife Sita Devi followed him and his brother Lakshmana and accompanied to serve them. A sailor Guhudu took them across the river in his boat. Rama stayed in Panchavati with his wife and brother. King Dasharatha, unable to bear his separation from his son Rama, died. The younger brother Bharata completed the funeral rites to his father, then started his search to find out the whereabouts of his brothers and sister-in-law, accompanied by his ministers and others. They met Sri Rama in Panchavati. He requested him to come down to Ayodhya and take the position of the king and rule the country. But Sri Rama did not agree to proposal. Then Bharata took the scarred footwear of Sri Rama to Ayodhya, kept them on the throne and continued his rules of the behalf of Rama. Then Rama entered Dandakaranya. Sages who met Rama there narrated all their problems to Rama about the demons. The demons were disturbing the scared act of the sages. Then Sri Rama made a vow that he would kill all the demons. There came Shurpanaka, the sister of Ravana, irritated Rama and Lakshmana. Angered, Lakshmana cut her nose and ears. Coming to know this, Ravana became angry. He sent 14,000 demons to attack Rama, but Rama killed all the demons at a time. రాక్షసాం నిహతాన్యాసన్ సహస్రాని చతుర్దశః. ఈ విధంగా మరి రాముడు రాక్షసుల్ని ఒకేసారి చంపేస్తాడు. తన యొక్క ధర్మ వాక్య పరిపాలకుడుగా నిలిచిపోతాడు. ఇది రామ విగ్రహవాన్ ధర్మ హానిసన్. మీరు తెలుగు రాయొచ్చు, ఇంగ్లీష్ రాయొచ్చు. ఇది 6 మార్క్స్ క్వశ్చన్. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.